రోజు పాలు తాగుతున్నారా? అయితే జర భద్రం. మీ పిల్లలు రోజు తాగే పాలు వారిని ఆరోగ్యంగా ఉంచుతాయని, కావాల్సినంత శక్తినిస్తాయని నమ్ముతున్నారా? అదంతా ఒట్టిదే. అదేం కాదు, మేము గేదె పాలే తాగుతున్నామని ధీమాగా ఉన్నారా? అయితే మార్కెట్లో జరుగుతున్న మాయాజాలమేంటో చూడండి. మీరు తాగుతున్నవి శక్తినిచ్చే పాలేనా లేదా తెలుసుకోండి. పాలల్లో జరుగుతున్న కల్తీ ఏంటో చూసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే ఓ గ్లాస్ పాలు తాగమని డాక్టర్లు మీకు ఎప్పుడైనా సలహా ఇచ్చారా? ఆ సలహాను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారా? ఆలోచన మంచిదే, కానీ మీరు తాగుతున్న పాల వల్ల మీకు నిజంగా శక్తి వచ్చిందా? మీ ఆరోగ్యానికి కావలసిన పోషకాలు వచ్చాయా? ఈ విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? తెల్లనివన్నీ పాలు కావు, పాలలా కనిపించేవి కూడా పాలు కావు. పాలని నమ్మి తాగడమే తప్ప నిజంగా అవి పాలేనా అని గమనించేవాడు చాలా తక్కువ. పాలు మీ ఇంటికి చేరేలోపే కల్తీ అయిపోతున్నాయి. ఎలాగో చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. మీరు ప్యాకెట్ పాల కంటే గేదె పాలే శ్రేష్టమైనవి, ఆరోగ్యానికి మంచివని నమ్ముతారు. అందుకే షాపులో కొనకుండా గేదెల దగ్గర పిండుకొని తీసుకొచ్చి పోసే పాల వ్యాపారులను నమ్ముతారు. 10 రూపాయలు ఎక్కువైనా వాళ్ల దగ్గరే కొంటారు. కానీ ఆ పాల వ్యాపారులు మీకు పోస్తున్న పాలు ఏమిటో తెలుసా? గేదెల నుంచి పిండుకొనొచ్చి పోస్తున్నారని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అసలు మార్కెట్లో ఏం జరుగుతుందో మీరే ఓసారి చూడండి. ఇక్కడేం జరుగుతుందో చూసారా? ఇంటింటికి తిరిగి పాలు పోసే వ్యాపారి ఇతడు. గేదెల నుంచి పిండిన పాలను ఇంటింటికి పోయాలి, కానీ ఏం చేస్తున్నాడో చూడండి. ఇదేంటి, పాల ప్యాకెట్లను చించేసి క్యాన్లో పోస్తున్నాడు అనుకుంటున్నారా? ఇదే చాలా వరకు మార్కెట్లో జరుగుతున్నది. చాలా మంది వ్యాపారులు ప్యాకెట్ పాలనే స్వచ్ఛమైన గేదె పాలను నమ్మించి ఇంటింటికి ఇలా సరఫరా చేసేస్తున్నారు. కాలనీలోకి వెళ్లే ముందు గ్రామాల నుంచి గేదె పాలు తీసుకొస్తారు. పాల డబ్బాలో 3 లీటర్ల గేదె పాలుంటాయి. 10 లీటర్లు ప్యాకెట్ పాలు కలిపేస్తారు. మీ దగ్గర మాత్రం ప్యాకెట్ పాల కంటే ఎక్కువ ధర ఉండే గేదె పాల ధరనే తీసుకుంటారు. ప్యాకెట్ పాలు తాగితే తగినంత శక్తి రాదని, మీరు పాల వ్యాపారుల దగ్గర గేదె పాలు కొంటున్నామని అనుకుంటారు. కానీ వెన్న తీసేసి ప్యాకెట్ పాలను గేదె పాలల్లో కలిపి వ్యాపారులు ఇలా మోసం చేస్తున్నారని మీరు అస్సలు ఊహించి ఉండరు. గేదె పాలనేసరికి మీరు నమ్మేసుకుంటారు, కానీ వ్యాపారులు మాత్రం గేదె పాలను ఇలా ప్యాకెట్ పాలతో కల్తీ చేస్తున్నారు. ఇక గేదె పాల పేరుతో జరుగుతున్న మరో పెద్ద దందా ఏంటో తెలుసా? రైతుల దగ్గర నుంచి పాలను కొనే వ్యాపారులు వాటిని మీ ఇళ్లకు చేర్చే ముందే అందులో ప్రోటీన్లు, విటమిన్లను క్రీమ్ రూపంలో బయటకు తీసేస్తారు. 10 లీటర్ల పాల నుంచి కేజీన్నర క్రీమ్ లాగేస్తారు. లీటర్ పాల కంటే 3 రెట్లు కేజీ క్రీమ్ ధర పలుకుతుంది. ఇలా వెన్న తీసేసిన పాలనే వ్యాపారులు మీకు అంటగడుతున్నారు. గుట్టుగా వెన్న తీసేసి పలుచని పాలు మీకు అమ్మేస్తున్నారు. అయితే పాలు చిక్కగా కనిపించేందుకు అందులో స్టార్చ్ పౌడర్ తో పాటు కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు. మీ ఇంటికి చేరే గేదె పాలు చిక్కగా కనిపిస్తాయి. అవి స్వచ్ఛమైన గేదె పాలు అనుకుని మీరు మోసపోతున్నారు. వెన్న వేరు చేసిన పాలతో మీకు మినరల్స్ ఏమీ అందవు. పిల్లల్లో ఎదుగుదలకు ఈ పాలు ఏ విధంగానూ ఉపయోగపడవు. ఇక చిక్కగా కనిపించేందుకు కెమికల్స్ కలపడంతో మీరు రోగాల పాలు కావాల్సి వస్తుంది. డయేరియా లాంటి రోగాలు వస్తాయంటున్నారు డాక్టర్లు. తీసిన పాలలో పైన మన నెయ్యి, వెన్న అటువంటివి వెన్న తీసేసి అవి ఇంకా చిక్కగా మారటానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని పదార్థాలు కలుపుతున్నారు. అవి ఏంటి అంటే, ఒకటి స్టార్చ్, అంటే మనం గంజి ఉపయోగిస్తాం కదా అది.
రెండవది ఆ నురుగు రావటానికి, పాలు తిప్పినప్పుడు వచ్చే నురుగు రావటానికి వాళ్ళు ఈ మధ్యన డిటర్జెంట్ కూడా కొంచెం కలుపుతున్నారు. ఇవి కలపటం వలన పాలు చిక్కదనం వస్తుంది, కానీ అవి పాలలో ఉన్న లవణాలు, మినరల్స్, కాల్షియం అనేవి తగ్గిపోయి మనం ఓన్లీ కంటామినేటెడ్ మిల్కే తాగుతున్నాం తప్ప ఇవన్నీ కలపటం వల్ల మనకి తాగిన తర్వాత పేగు, చిన్న పేగు, లేకపోతే స్టమక్లో ఎసిడిటీ ప్రాబ్లమ్స్, ఈ మోతాదు ఎక్కువైతే కనుక ఇంటెస్టైనల్ స్పాజమ్స్ అని, స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. మరి ఈ కల్తీ పాలను ఎలా గుర్తించాలో తెలుసా? సాధారణంగా లీటర్ పాలల్లో అర లీటర్ నీళ్లు పోసి అమ్మే మోసాన్ని ఇంట్లోనే సులువుగా పసిగట్టగలం. లాక్టోమీటర్తో నీటి కల్తీని గుర్తించొచ్చు. లాక్టోమీటర్ ఇంట్లో లేకపోతే పాలతో పెరుగు తయారు చేసిన కల్తీని గుర్తించొచ్చు. పెరుగు తోడైన తర్వాత మొత్తం ఒకే గడ్డలాగా కుదురుగా కనిపిస్తే అవి కల్తీ లేని పాలు. ఒకవేళ పెరుగు గడ్డ, నీళ్లు వేరువేరుగా కనిపిస్తే అవి కల్తీ పాలే. చూశారుగా పాల మార్కెట్లో జరుగుతున్న మాయాజాలమేంటో. ఇకపై పాలు కొనేటప్పుడు జాగ్రత్త.